నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక ఎత్తు, ఏలూరులో రాజకీయాలు మరో ఎత్తు. ఏలూరులో ప్రస్తుతం అధికార పార్టీ నుండి ఇతర పార్టీల వైపు పరుగులు తీయటం, జాయిన్ అవ్వడం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుండి 2 కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. మరొక 3వ కార్పొరేటరు ఈరోజు 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ గారు. భీమవరం హేమసుందరి సురేష్ గారు వైఎస్ఆర్సీపీకి ఏలూరు జిల్లాకి వైస్ ప్రెసిడెంటు, అదేవిధంగా 36 డివిజన్కి కార్పొరేటరు, ప్రముఖ మహిళా న్యాయవాది. మరి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు, భీమవరపు సురేష్ గారు, భీమవరపు హేమసుందరి సురేష్ గారి దంపతులు ఈరోజు దాదాపుగా 3,000 మందికి పైగా భారీగా అనుచరగణంతో ఈరోజు సాయంత్రం 5 గంటలకి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు. ఏలూరులో ఆర్ఆర్పేటలో గంగానమ్మ గుడి దగ్గర భారీ ర్యాలీ పెట్టి మరి ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి, ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేడి సంటి గారి యొక్క సారథ్యంలో భారీ ర్యాలీ, వేలాది మందితో భారీ ర్యాలీ పెట్టి దాదాపుగా 3,000 మందితో టీడీపీలో జాయిన్ అవుతున్నారు భీమవరపు హేమసుందరి సురేష్ గారు. మరి దీని ద్వారా వైఎస్ఆర్సీపీకి ఒక విధంగా పెద్ద షాకే. అధికార పార్టీ నుండి పక్క పార్టీల వైపు ప్రభుత్వం అధికారంలో ఉండగా, పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళటం అంటే ఒక విధంగా వైఎస్ఆర్సీపీకి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితే. ఎన్నికల సమయంలో అలాంటి ప్రయోగాలు జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎందుకు వెళుతున్నారనేది మరి ఇప్పటికీ కూడా ఇతిమిద్దంగా ఎవరికి అర్థం కాని పరిస్థితి అని అంటున్నారు. మరి వాళ్ళ భీమవరపు హేమసుందరి సురేష్ గారు వేలాది మందితో పార్టీలో టీడీపీలో జాయిన్ అవుతున్నారు. మరి వచ్చేది ఎన్నికల సమయం. మరి ఆ ఏరియాలో, ఆ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి గడ్డు పరిస్థితి కనిపించే అవకాశం కనిపిస్తుంది. మరి టీడీపీకి బలం చేకూర్చడానికి వేలాది మంది చేరిక ఉపయోగపడుతుంది. అదేవిధంగా భీమవరపు హేమసుందరి సురేష్ గారి బాటలో మరో 4, 5, 6 కార్పొరేటర్లు ఈ నెల 15 తర్వాత వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటున్నారు. ఎందుకు అధికార పార్టీ నుండి టీడీపీలోకి కార్పొరేటర్లు వెళ్తున్నారు? ఎవరి వైఫల్యం? ఎక్కడ వైఫల్యం? పార్టీ వైఫల్యమా? పార్టీ ముఖ్య నేతల వైఫల్యమా? కారణాలనేది తెలీదు. ఏదేమైనా ఈరోజు వేలాది మందితో ఏలూరులో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి భీమవరపు హేమసుందరి సురేష్ దంపతులు జాయిన్ అవడంతో పాటు వారితో పాటు వారు అనుచరగణంతో కూడా టీడీపీలోకి వెళ్తున్నారు. 15 తర్వాత మళ్ళా టీడీపీ భారీగా చేరికలు చేపట్టింది అంటున్నారు. అది కూడా వైఎస్ఆర్సీపీ నుండి ఎక్కువ మంది చేరికలు వెళ్తున్నారన్నారు. మరి నివారణ మార్గం ఏలూరులో వైఎస్ఆర్సీపీలో ఉందా లేదా, నివారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదనేది ఈ నెల 15 తర్వాత కానీ తెలిసే అవకాశం ఉంది. మరి ఎంతమంది ప్రముఖులు, మరి ఎంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్తున్నారనేది 15, 16 తారీఖులోనే క్లారిటీ వస్తుంది అన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. మరి జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.